దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 116. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. యశ్వంత్ స్పృహలో లేని తనని 2 చేతులతో ఎత్తుకొని రూంలోకి తీసుకెళ్తున్నాడు. అభి వాళ్ళని ఫాలో అవుతూ బయట నుంచే బెడ్రూమ్ విండో దగ్గరికి వచ్చాడు. యశ్వంత్ తనని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి, జ్వరంతో బాధపడుతూ ఇక్కడ ఉన్నావేంటి సంజు అని బాధగా అనుకొని తనకి దుప్పటి కప్పి ఒక తడిగుడ్డను తడుపుకొని తీసుకొచ్చి తన నుదుటి మీద పెట్టి డాక్టర్కి ఫోన్ చేస్తుంటాడు. అభి అదంతా చూస్తూ ఉండగానే యశ్వంత్ డాక్టర్కి ఫోన్ చేసి ఉన్న విషయం చెప్తున్నాడు. మీకు అడ్రస్ షేర్ చేస్తాను, త్వరగా రండి డాక్టర్ అని చెప్పి ఫోన్ పెట్టేసి డాక్టర్కి అడ్రస్ పెట్టి తనకి ఎదురుగా చైర్లో కూర్చొని, పాపం ఎప్పటి నుంచి జ్వరంతో ఇబ్బంది పడుతుందో ఏంటో అని అనుకొని ప్రేమగా తన తల నిమురుతున్నాడు. అదంతా అభి గమనిస్తూ ఉండగానే కొద్దిసేపటికి డాక్టర్ వచ్చి తన జ్వరం చెక్ చేసి ఒక ఇంజెక్షన్ ఇచ్చి, ఏదో మానసికంగా స్ట్రెస్కి గురవుతున్నట్టుగా ఉంది యశ్వంత్ గారు, ఆ స్ట్రెస్ తగ్గించుకోమని చెప్పండి, కాసేపట్లో స్పృహలోకి రావచ్చు, రేపు మార్నింగ్ వరకు పూర్తిగా కోలుకుంటారు అని అన్నాడు. భయపడాల్సిన పనైతే ఏమీ లేదు కదా డాక్టర్, తను త్వరగా కోలుకుంటుంది కదా అని అడిగాడు కంగారు పడుతూనే. అదేమీ లేదు, త్వరగానే కోలుకుంటుంది, రేపు మార్నింగ్కి పూర్తిగా నార్మల్ అవుతుంది, వరి అవ్వకండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. యశ్వంత్ దిగులు పడుతూ తనకు ఎదురుగా చైర్లో కూర్చొని తన చెయ్యిని చేతిలోకి తీసుకుని ప్రేమతో సున్నితంగా ముద్దు పెట్టి, అంతగా ఎందుకు స్ట్రెస్కి గురవుతున్నావు సంజు, అసలు ఇంతగా జ్వరం రావటం ఏంటి, ఏమైంది నీకు, ఉదయం బాగానే ఉన్నావు కదా అని బయటికి అనుకుంటూ బాధపడుతుంటాడు. అభికి కూడా ఆ మాటలు వినపడి ఉదయం సంజన మీద చేయి చేసుకోవటం, తనని మాటలు అనడం గుర్తు తెచ్చుకొని, సారీ సంజన, నీకు జ్వరం వచ్చిందంటే అది నా వలనే అని అనుకొని బాధపడుతుంటాడు. యశ్వంత్ అక్కడే కూర్చొని ప్రేమగా తన తల నిమురుతూ ఉంటే ఇక్కడ అభి ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ అక్కడే నిలబడి ఉన్నాడు. ఇలా కొద్దిసేపటికి సంజుకి స్పృహ వచ్చి నీరసంతోనే కళ్ళు తెరిచింది. అది చూసి ఇక్కడ యశ్వంత్, అక్కడ అభి మొహంలో చిన్న సంతోషం. సంజన ఎదురుగా యశ్వంత్ని చూసి ఆశ్చర్యపోతూ ఆ రూమ్ని చూస్తూ లేచి కూర్చోబోతుంటే, జాగ్రత్త సంజు అంటూ తనని పట్టుకొని బెడ్ రెస్ట్కి ఆనిచ్చి కూర్చోబెట్టాడు. నువ్విక్కడికి ఎప్పుడు వచ్చావు యశ్వంత్ అని అడిగింది. నువ్వు ఇంటికి రాలేదని తెలిసి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను, తీరా నేను వచ్చేసరికి జ్వరంతో బాధపడుతున్నావు, అంతగా ఆరోగ్యం ఎందుకు పాడైంది, ఏమైంది నీకు అని అడిగాడు. ఉదయం ఆఫీసులో జరిగిందంతా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ, ఏమో తెలీదు అని అంది. అభి వాళ్ళ మాటలను కూడా వింటున్నాడు. యశ్వంత్ ప్రేమగా తన చెంప మీద చేయి పెట్టి, జ్వరం అయితే కొంచెం తగ్గింది, ప్రస్తుతానికి నువ్వు బాగున్నావని నీకు అనిపిస్తుంది కదా అని అడిగాడు. హా, పర్వాలేదు, బాగున్నాను అని చెప్తుంది. స్ట్రెస్కి గురవుతున్నావని డాక్టర్ చెప్పారు, నువ్వేమో మొండిదానివి, ఎంత చెప్పినా వినవు, నీకు జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఆ మెంటలోడి దగ్గర జాబ్ మానేయమని ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పాను, అయినా వినిపించుకుంటున్నావా అని కొంచెం కోపంగానే సీరియస్ అయ్యాడు. మెంటలోడు అన్నందుకు అభికి కోపం వస్తూ యశ్వంత్ని చురుగ్గా చూస్తుంటే, అబ్బా యశ్వంత్, నా స్నేహితుని పట్టుకొని అలా అంటే ఊరుకోను అంది సంజు. అబ్బా ఉన్నాళ్లే, నీకే పెద్ద స్నేహితుడు, మెంటల్ మొహం వాడును అని కోపంగా తిడుతుంటే ఇక్కడ అభికి కాలిపోతుంటుంది. అలా అనొద్దు అంటే మళ్ళీ అలాగే నా స్నేహితుని తిడతావేంటి అంటూ కోపగించుకుంది సంజు. నేను తిట్టకుండా ఉండాలంటే
ఆ ఎర్రకోతి మొహం వాడి దగ్గర జాబ్ మానేయ్ అన్నాడు కోపంగా. వామ్మో! నాది ఎర్రకోతి మొహమా? నాది ఎర్రకోతి మొహమైతే ఇతనిది తెల్లకోతి మొహం అని మనసులో కసితీరా తిట్టుకున్నాడు అభి. చూడు యశ్వంత్, నా స్నేహితుణ్ణి ఇలా తిట్టేటట్టయితే నువ్వుండనే ఉండొద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంది కోపగించుకుంటూ. జ్వరంలో ఉన్న నిన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతాను? అస్సలు వెళ్ళను అన్నాడు. అయితే నా స్నేహితుణ్ణి తిట్టకుండా ఉండు. తిడితే మాత్రం బాగుండదు అని అంది సీరియస్గా. మరి నా మాట విని ఆ మెంటలోడి దగ్గర జాబ్ మానేయొచ్చు కదా అని అన్నాడు. మెంటలోడు అన్నందుకు ఇక్కడ సంజు, అక్కడ అభి మళ్ళీ కోపంగా చూస్తున్నారు. అదిగో నా స్నేహితుణ్ణి ఏదో ఒకటి అంటూనే ఉన్నావు అంది సంజు వేలు చూపిస్తూ. అయితే సరే, ఈసారి తిట్టంలే. నీకున్న ఆ గొప్ప స్నేహితుడు ఆ అభి మహారాజు గారి దగ్గర జాబ్ మానేయొచ్చు కదా అని రిక్వెస్ట్గా అడిగాడు. అలా అన్నందుకు అభి కాస్త ప్రౌడ్గా ఫీల్ అవుతుంటే సంజు చిన్నగా నవ్వుతూ, మీరిద్దరూ ఎంత శత్రువులైనా సరే నా స్నేహితుడి దగ్గర మాత్రం జాబ్ మానేసే ప్రసక్తే లేదు అని భీష్మించుకొని చెప్పింది. తన మాటలకి యశ్వంత్ కోపం తెచ్చుకుంటే అభి మాత్రం సంతోషపడుతూ, అది నా స్నేహితురాలంటే అని మనసులో అనుకున్నాడు. సో నేను ఎన్నిసార్లు చెప్పినా జాబ్ మానేయు అంటావు అంతేనా అన్నాడు యశ్వంత్. అస్సలు మానేను అని అంది మొండిగా. విననప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? కానీ ఇలా స్ట్రెస్కు గురై ఆరోగ్యం పాడు చేసుకుంటే మాత్రం నేనే నీ కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో కూర్చోపెడతాను అన్నాడు కోపంగా. నాకిలా కావటానికి కారణం వర్క్ స్ట్రెస్ కాదులే అని అంది బాధపడుతూ. మరి ఇంకేంటి అని అడిగాడు యశ్వంత్. సంజుకి వాళ్ళ గురించి అభికి తెలిసిన విషయం గుర్తొచ్చి బాధపడుతూ ఉండిపోయింది. కారణం చెప్పమంటే ఆలోచిస్తున్నావేంటి అని అడిగాడు. అది వాతావరణం చేంజ్ అవుతుంది కదా, ఆ ప్రాబ్లం వల్ల ఆరోగ్యం పాడై ఉంటుంది అని అంది. అంతేనా? ఇంకేమైనా కారణాలుండి నాతో చెప్పడం లేదా అని అడిగాడు. యశ్వంత్ అలా అనగానే, మీ గురించి నాకు తెలిసిన విషయం యశ్వంత్కి తెలియనివ్వకు అని అభి చెప్పడం గుర్తొచ్చి, ఇంకేం కారణాలుంటాయి, అదేమీ లేదు అని అంది ఉన్న విషయాన్ని చెప్పకుండా దాచిపెడుతున్నందుకు బాధపడుతూ. యశ్వంత్ తన మొహాన్ని చేతిలోకి తీసుకొని, దేని గురించిరా అంతగా బాధపడుతున్నావు అని అడిగాడు ఆప్యాయంగా. యశ్వంత్ కళ్ళల్లో తన మీద కనిపిస్తున్న ప్రేమను చూసి సంజు భావోద్వేగానికి గురవుతూ, యశ్వంత్ కళ్ళల్లో నిజాయితీ కనిపిస్తుంటే యశ్వంత్ని గుడ్డిగా నమ్మొద్దు అని అభి అలా అంటున్నాడేంటి అని అనుకొని సమాధానం లేని ప్రశ్న వేసుకుంది. యశ్వంత్ చైర్లో నుంచి లేచి బెడ్ మీద తన పక్కగా కూర్చొని తన భుజం చుట్టూ చేయి వేసి, చెప్పరా, ఏంటి అంతగా బాధపడుతున్నావు? అసలెందుకు ఇంతగా జ్వరం తెచ్చుకున్నావు అని అడిగాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అభికి అర్థమవుతూ కన్ఫ్యూజన్లో ఉన్నాడు. బాధ ఏమీ లేదు యశ్వంత్, ఫీవర్గా ఉంది కదా, నీకు అలా అనిపిస్తుందేమో. ఇక ఫీవర్ అంటే మనకి చెప్పు రాదు కదా, అది ఎప్పుడు ఎందుకు వస్తుందో మనకే తెలియదు అంది సంజు. నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి సంజు, నువ్విలా కనిపిస్తుంటే నాకు అస్సలు నచ్చటం లేదు అని తన నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టుకొని తనని హృదయానికి హత్తుకొని ఆలింగనం చేసుకున్నాడు. సంజుని అంతగా ఆరాధిస్తున్న యశ్వంత్ని చూసి అభి ఇంకాస్త కన్ఫ్యూజన్లో పడిపోతూ, ఇక వాళ్ళిద్దరి మధ్య తను ఉండటం కరెక్ట్ కాదు అనుకొని అక్కడి నుండి బయలుదేరాడు. అభి కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ, అసలు ఏంటి ఈ యశ్వంత్, నేను యశ్వంత్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్లోనే వెళ్తున్నాడు. ఇక్కడ యశ్వంత్ తన జ్వరాన్ని చెక్ చేసి, ఇంటికి వచ్చే ఓపిక ఉందా అని అడిగాడు. నేను రేపు మార్నింగ్ వస్తాను యశ్వంత్, నువ్వు వెళ్ళు
అని అంది. ఏంటి? జ్వరంతో ఉన్న నిన్ను వదిలేసి నేను వెళ్ళాలా? అలా ఎలా వెళ్తాను? అన్నాడు. ఇక్కడ ఏసీ లేదు యశ్వంత్. ఏసీ లేకుండా నువ్వుండలేవు అంది సంజు. ఏసీ లేకపోయినా నువ్వున్నావు కదా, ఏం పర్వాలేదులే అన్నాడు. అయితే నువ్విక్కడే ఉంటానంటున్నావు అంతేనా అని అంది. "ఉమ్, నీకు రావటానికి ఓపిక లేకపోతే నీతో పాటు ఇక్కడే ఉంటాను అన్నాడు. అయితే వెళ్దాం పదా అంటూ లేచింది. జ్వరం మీద వద్దులే సంజు, ఇక్కడే ఉందాము అన్నాడు. కాస్త నా వైపు నుంచి కూడా ఆలోచించు యశ్వంత్. మనమిద్దరం ఇక్కడే ఉండి రేపు ఇద్దరం ఇంటి నుంచి బయటికి వస్తుంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా చూస్తే నాకు కష్టంగా ఉంటుంది అని అంది బాధపడుతూ. ఓ, నువ్వు అలా ఆలోచిస్తున్నావా? నేను అంత దూరం వెళ్ళలేదులే. కానీ నీ ఆరోగ్యం బాగలేని టైంలో నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను సంజు అన్నాడు బాధపడుతూ. అందుకే ఇద్దరం వెళ్ళిపోదాం పదా అని చెప్పి బెడ్ దిగింది. ఎలాంటి ప్రాబ్లం లేదు కదా, కారులో కూర్చోగలుగుతావు కదా అన్నాడు యశ్వంత్. ఏదో గంటల ప్రయాణం కాదు కదా, నువ్వు వెళ్ళే స్పీడ్లో 15 మినిట్స్లో అక్కడికి చేరుకుంటాం, ఏం కాదులే అంది సంజు. సరే అని యశ్వంత్ బయలుదేరబోతుండగా ఆదిత్య దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి హలో అన్నాడు సంజుతో కలిసి బయటికొస్తూ. తను వెతుక్కుంటూ వెళ్ళావు కదా అన్నయ్య, కనిపించిందా అని అడిగాడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న ఆదిత్య. హా, తనని తీసుకుని వస్తున్నాను అన్నాడు. నీకోసం డిన్నర్ చేయకుండా వెయిట్ చేస్తున్నాము అన్నయ్య, త్వరగా వస్తావా అడిగాడు ఆదిత్య. టైం 11 అవుతుంటే ఇంకా భోజనం చేయకపోవడం ఏంటి ఆదిత్య అన్నాడు యశ్వంత్ సంజుతో కలిసి వచ్చి కారులో కూర్చుంటూ. నువ్వు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏ రోజు కూడా నువ్వు లేకుండా మేము తినలేదన్నయ్య. నేను అమ్మ దివ్య నీకోసం ఎదురు చూస్తున్నాము, త్వరగా రా అని చెప్పి ఆదిత్య ఫోన్ పెట్టేశాడు. పాపం వాళ్ళ ముగ్గురు భోజనం చేయకుండా నా కోసం ఎదురు చూస్తున్నారంట సంజు అంటూ కారు స్టార్ట్ చేసి బయలుదేరాడు. భోజనం చేసి నా దగ్గరికి రావచ్చు కదా అని అంది. నేను ఇంటికి వచ్చేసరికి నువ్వు కనపడలేదు. ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నా స్విచ్ ఆఫ్ వచ్చింది. అసలు నేను ఎంత హడలిపోయానో తెలుసా అంటూ మాట్లాడుకుంటూ తనతో వెళ్తున్నాడు. అది ఉదయమే జ్వరంగా ఉంటే ఇంటికి వచ్చాను యశ్వంత్. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం చూసుకోలేదు. నేను టెన్షన్ పెట్టినందుకు ఐఎమ్ సారీ అని అంది. అభి అదే కన్ఫ్యూజన్తో ఇంటికి చేరుకొని రూమ్లోకి వచ్చి అక్కడ యశ్వంత్ సంజుని ప్రేమగా చూడటం గుర్తు తెచ్చుకొని, నువ్వు సంజనాన్ని ఎంత ప్రేమగా చూసినా నువ్వు చేస్తుంది మాత్రం తప్పు యశ్వంత్. పెళ్లి చేసుకొని భర్తతో కాపురం చేయాల్సిన ఆడపిల్లని పెళ్లికి ముందే ఆక్రమించుకొని తన జీవితాన్ని నాశనం చేశావు. నలుగురి చేత సంజనాని క్యారెక్టర్ లేని దానివి చేశావు. ఈ విషయంలో నేను నిన్ను ఎప్పటికీ క్షమించను అని అనుకొని యశ్వంత్ మీద మండిపోతుంటాడు. యశ్వంత్ సంజుని తీసుకుని ఇంటికి చేరుకునేసరికి వాళ్ళ ముగ్గురు ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తుంటారు. లోపలికి యశ్వంత్తో కలిసి వచ్చిన సంజుని చూసి ముగ్గురు మూతులు ముక్కులు విరుస్తుంటారు. జ్వరం తగ్గింది కదా, మాతో పాటు నువ్వు కూడా వచ్చి కొంచెం భోజనం చేయి సంజు అన్నాడు. నాకు అసలు ఏమీ తినాలనిపించడం లేదు యశ్వంత్. జ్వరం మీద తిన్నా కూడా వామిటింగ్ వచ్చేలా ఉంది. నువ్వు తినేసి వచ్చేసేయ్, నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి పైకి వెళ్ళిపోతుంటుంది. వెళ్తున్న తనని జాలిగా చూసి తర్వాత ఈ ముగ్గురిని చూస్తూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. మాలతి అందరికీ భోజనం వడ్డిస్తుంటుంది. నీకు తను ఒక్కతే లైఫ్ కాదన్నయ్య. నీ లైఫ్లో మేం ముగ్గురం కూడా ఉన్నామని కొంచెం గుర్తుపెట్టుకో అంటాడు ఆదిత్య ధైర్యం చేసి. ఏమిట్రా, నాకే సెటైర్ వేస్తున్నావా అన్నాడు యశ్వంత్ కోపంగా చూస్తూ. సెటైర్ కాదన్నయ్య, ఆమె మోజులో పడి మమ్మల్ని మర్చిపోతున్నావేమోనని మా భయం
అన్నాడు ఆదిత్య. మాటలు మర్యాదగా రానివి ఆదిత్య. సంజుతో నేను మోజుతో ఉండట్లేదు, ప్రేమతో ఉంటున్నాను అన్నాడు. ఆ మాటకి ముగ్గురు కొంచెం కంగారుగా చూస్తున్నారు. అయినా నేను మిమ్మల్ని మర్చిపోయేవాడినైతే ఈ పూర్ణమ్మ గారు హాస్పిటల్ పడ్డప్పుడు నేను వచ్చేవాణ్ణే కాదు. సంజు మీద మోజుతో అక్కడే ఉండేవాణ్ణి అన్నాడు ఒత్తి పలుకుతూ. యశ్వంత్ మాటలకి ఇక ఆదిత్య కూడా మూగబోయాడు. ఇక దివ్య, పూర్ణ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నారు. ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో, ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో నాకు బాగా తెలుసు. ఒకరిని మర్చిపోయి ఇంకొకరిని నెత్తిన ఎక్కించుకోవడం నాకు తెలీదు అని కోపంగా చెప్పి భోజనం వడ్డిస్తున్న మాలతిని చూస్తూ, మాలతి, సంజుకి ఫ్రెష్గా జ్యూస్ తీసిపెట్టు, నేను వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తాను అని అన్నాడు. అలాగే సార్ అంటూ మాలతి భోజనాలు వడ్డించి కిచెన్లోకి వెళ్ళింది. ముగ్గురు ఇంకేమీ మాట్లాడకుండా భోజనం చేస్తుంటే యశ్వంత్ టకటక 2 ముద్దలు తినేసి మాలతి ఇచ్చిన జ్యూస్ తీసుకుని పైకి వెళ్ళిపోయాడు. ఎందుకు ఆదిత్య అన్నయ్యతో అలా మాట్లాడి అన్నయ్యని బాధ పెడతావు అని అడిగింది దివ్య. మరి అన్నయ్య మనల్ని బాధ పెట్టడం లేదా అన్నాడు ఆదిత్య కొంచెం కోపంతో. మనల్ని బాధ పెడుతున్నాడని మనం అన్నయ్యని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఏమైనా యశ్వంత్ అన్నయ్య బాధపడుతుంటే నేను చూడలేను. అన్నయ్యని ఎవరు బాధ పెట్టినా సరే నేనైతే తట్టుకోను. అది నువ్వైనా సరే. అన్నయ్యతో ఆ విధంగా మాట్లాడి బాధ పెడితే నేను అసలు ఊరుకోను ఆదిత్య అని చెప్పి ఆదిత్య మీద కోపంతో సగం భోజనంలోనే దివ్య చెయ్యి కడిగి వెళ్ళిపోయింది. అన్నయ్య మీద నాకు ప్రేమ లేనట్టు దివ్య అలా మాట్లాడుతుందేంటమ్మా అన్నాడు ఆదిత్య పూర్ణని చూస్తూ. ఒక్క విషయం అయితే మిమ్మల్ని మెచ్చుకోవచ్చురా. యశ్వంత్ చిన్నతనం నుంచి మీకు తోడుగా లేకపోయినా వాడు మీ మీద పెంచుకున్న ప్రేమాభిమానాలకి మీరు వాడి మీద పెంచుకున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే నిజంగానే నాకు ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది. మీ ముగ్గురి మధ్యలోకి ఎంతమంది వచ్చినా మీ ముగ్గురు మాత్రం ఎప్పటికీ ఇలా ప్రేమగానే ఉండాలని ఓ తల్లిగా కోరుకుంటున్నాను అని పూర్ణ కూడా లైట్గా భోజనం చేసి వెళ్ళిపోయింది. నిజంగానే అన్నయ్య అంటే నాకు ప్రాణం అమ్మా అని అనుకున్నాడు ఆదిత్య. యశ్వంత్ దగ్గరుండి సంజుకి జ్యూస్ తాగించి ఇక పడుకో అంటూ దుప్పటి కప్పాడు. అసలు ఇవాళ ఎక్కడికి వెళ్ళావు యశ్వంత్ అని అడిగింది సంజు. దివ్యకి ఒక అబ్బాయిని చూశాను కదా, వారింటికి వెళ్ళి వాళ్ళ స్థితిగతుల్ని చూసి వస్తున్నాను. నా బంగారు తల్లి దివ్య ఆ ఇంటికి కోడలిగా వెళ్తే తను అదృష్టవంతురాలు అయినట్టే అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ డైలాగ్స్తో సంజు జ్వరం పెరుగుతుందో తరుగుతుందో, పాపం దివ్య పరిస్థితి ఏంటో. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.